ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేబీకే ఫ్యాషన్ డిజైన్స్. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్, నేను కూడా బాగున్నాను. సో ఈ రోజుతో మన లాక్డౌన్ కంప్లీట్ అయిపోతుందని అనుకున్నాం కదా. బట్ టుడే మార్నింగ్ 10కి మోదీ గారు చెప్పినట్టు May 3 వరకు లాక్డౌన్, టోటల్ ఇండియా లాక్డౌన్. సో ఇన్ని రోజులు ఎలాగైతే మీరు ఇండియాకి కోఆపరేట్ చేశారో, మన దేశాన్ని కోఆపరేట్ చేశారో, అదేవిధంగా మిగిలిన రోజులు కూడా మీరు కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను May 3 వరకు. అండ్ ఈ డేస్ చాలా మెమరబుల్ డేస్గా మార్చుకోండి ఫ్రెండ్స్. బికాస్ ఈ డేస్ వెళ్ళిపోతే మళ్ళీ మనకి తిరిగి రావు. బికాస్ అంతే కదా ఫ్రెండ్స్, లాక్డౌన్ కంప్లీట్ అయిపోతే మన వర్క్లో మనం బిజీ అయిపోతాం. బట్ ఈ డేస్లో మనం ఫ్యామిలీతో ఉన్నాం కాబట్టి ఈ ఫ్యామిలీతో గడపడం, మీకు దేంట్లోనే ఇంట్రెస్ట్ ఉంటే దానిని నేర్చుకోవడం అలాంటివి చేయండి. బికాజ్ ఆఫ్ లాక్డౌన్ కాబట్టి. సో అదేవిధంగా ఈరోజు మన ఛానల్లో ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే, ఫస్ట్ది గొలుసు కుట్టు చెప్పాను కదా ఫ్రెండ్స్, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ కుట్టు డబుల్ గొలుసు కుట్టు చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ లైన్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఎపిసోడ్లో మన ఆన్లైన్ మగ్గం వర్క్ క్లాసెస్ ఫస్ట్ ఎపిసోడ్లో నేర్చుకున్నామన్నమాట. గొలుసు కుట్టు, సింగిల్ దారంతా గొలుసు కుట్టు చెప్పాను ఫ్రెండ్స్ ఆ రోజు నేను. అవి కిందకి పైకి 2 రకాలుగా చెప్పాను కదా. ఫస్ట్ మీరు అలా లైన్స్ తోటే ప్రాక్టీస్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఆ కింద పైన గొలుసు కుట్టు నీకు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఎలా ప్రాక్టీస్ చేయాలనేది నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు డ్రా చేస్తున్నాను అనమాట, ఫ్లవర్ షేప్. ఈజీగా ఎవరికైనా ఆ ఫ్లవర్ షేప్ వచ్చేస్తుంది. నార్మల్గా మీరు డ్రాయింగ్ వేసేయగలరు. అది నార్మల్గా మనం ఆడవాళ్ళు అందరూ ముగ్గులు వేస్తాం కదా, ఆ ముగ్గులు వేసేటట్టు అనమాట ఈ ఫ్లవర్ కూడా. ఇలా ఫ్లవర్స్, ఈ ఫ్లవర్ వేయడం వలన ఏంటి అంటే, ఈ ఫ్లవర్తో మీరు అలా అవుట్లైన్, మనం ఎలా అయితే డ్రాయింగ్ వేసామో ఆ అవుట్లైన్ గొలుసు కుట్టు కుడతారనమాట. అప్పుడు మీకు కింద కుట్టు పై కుట్టు 2 వచ్చేస్తాయి. మీరు ఫ్రేమ్ని కదపకూడదు, అంటే ఫ్రేమ్ని ఇటు తిప్పుకొని కుట్టకూడదు. మీ సూదే తిరగాలి, కిందకి తిరగాలి, పైకి తిరగాలి. అప్పుడు మీకు గొలుసు కుట్టు పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు మీకు ఒక ఫ్లవర్ షేప్ చూపించాను ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రాప్ షేప్ గీసుకొని ఆ డ్రాప్ షేప్ లోపల వాటర్ ఫ్లో అవుతున్నట్టు అట్లా గజిబిజిగా ఒక లైన్ వాటర్ ఫ్లో అవుతున్నట్టు, అది ఎక్కడ కట్ అవ్వకూడదు. స్టార్ట్ అవ్వాలి, నెక్స్ట్ ఎండింగ్ ఎక్కడ మీరు ఎండ్ చేసుకుంటారో నేను చూపిస్తున్నట్టుగా అలా ఎండ్ చేసుకొని దాని మీద గొలుసు రావాలి. ఎంత చిన్నగా నాట్స్ వేస్తారో, ఎంత దగ్గర గొలుసు వస్తుందో, ఫినిష్, మీకు గొలుసు కుట్టు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఓకేనా ఫ్రెండ్స్, అది ఒక ప్యాటర్ను. నెక్స్ట్ ఇది ఒకటి, నెక్స్ట్ లైన్స్. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో షేప్లో ఫ్లవర్ డ్రా చేసుకోవాలన్నమాట. అంటే ఇవన్నీ కుడితే మీకు ఏంటంటే గొలుసు పర్ఫెక్ట్గా వస్తుంది, చైన్ స్టిచ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చైన్ స్టిచ్ పర్ఫెక్ట్గా వస్తే మీకు మగ్గం వర్క్లో అన్ని కుట్లు దాని మీదే బేస్ అయి ఉంటాయి. చైన్ కుట్టు మీదే మీకు అన్ని కుట్లు బేస్ అయి ఉంటాయి అన్నమాట. చాలా ఇంపార్టెంట్ గొలుసు మనకి దగ్గరగా చిన్నగా నీట్గా రావడం. ఓకేనా ఫ్రెండ్స్, కాబట్టి మీరు నేను వేసిన ప్యాటర్న్స్ అన్నింటిలో నేర్చుకోండి. నెక్స్ట్ ఇంకోటి వంకీ ప్యాటర్న్ కూడా డ్రా చేస్తున్నాను. ఆ వంకీ ప్యాటర్ను, ఈ ప్యాటర్న్స్ అన్నింటిలో మీరు గొలుసు కుట్టు కుట్టగలిగారు దగ్గరగా అంటే ఫినిష్. సో ఇప్పుడు నేను డ్రా చేసిన ప్యాటర్న్ ఫ్లవర్ని కుట్టి చూపిస్తాను. అంటే ఎలా కుట్టాలి అనేది కూడా చూపించాలి కదా ఫ్రెండ్స్, అందుకోసమని. చూసారా, నేను చూపిస్తున్న విధంగా చిన్నగా నాట్స్ వేయాలి. చాలా దగ్గరగా గొలుసు నాట్ వేయాలి. వేసిన తర్వాత దగ్గరగా నాట్స్ వేసుకుంటా వెళ్ళాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, మీరు ఫ్రేమ్ని తిప్పకూడదు. అర్థమవుతుందా ఫ్రెండ్స్, ఫ్రేమ్ని తిప్పకూడదు. మీరు సూదినే ఆ ఫ్లవర్ ప్యాటర్న్ తగ్గినట్టుగా మార్చుకుంటూ దాన్ని తిప్పుకుంటూ వేసుకొని వెళ్ళిపోవాలి. బికాజ్ ఇప్పుడు మీరు ఫ్రేమ్ కాబట్టి తిప్పుకుంటారు, అంటే కింద గొలుసు కుట్టు వచ్చింది అనుకోండి, మీరు కిందకే వేయగలరు. అప్పుడు ఫ్లవర్ షేప్ ఎలా కిందకి వెళ్తుంది, అలా కిందకి తిప్పుకున్నారనుకోండి, మీ అనుకూలంగా తిప్పుకున్నారనుకోండి, ఏమవుతుంది, ఫ్రేమ్ని కాబట్టి తిప్పుకున్నారు. సో మగ్గం మీద తిప్పగలరా? మగ్గాన్ని మనం ఎలా తిప్పగలం? మన అనుకూలంగా తిప్పలేం. సో ఇప్పుడు మీరు ఫ్రేమ్ మీద అలా తిప్పుకుంటా మీరు కుట్టుకున్నారనుకోండి, మీ వీలుని బట్టి మగ్గం మీద కుట్టేటప్పుడు మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి నేను ఫ్రేమ్ చూపిస్తున్నాను. యాక్చువల్గా మగ్గం మీదనే మనం మగ్గం వర్క్ చేయాలి. బట్ ప్రాక్టీస్ పర్పస్ ఫ్రేమ్ సరిపోతుంది. కాబట్టి మీరు ప్రొఫెషనల్గా మీరు మొత్తం అయిన తర్వాత ఏదైనా బ్లౌజ్ వర్క్ చేయాలన్నా, శారీకి వర్క్ చేయాలన్నా,
మీరు కంపల్సరీ మగ్గానికి ఫిట్ చేయాలి, శారీని కానీ బ్లౌజ్ని కానీ. అలాంటప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని ఫ్రేమ్ని తిప్పకుండా ఓన్లీ సూదిని మాత్రమే తిప్పుతా. ఆ ఫ్లవర్ ప్యాటర్న్ ఎలా అయితే ఉందో, డిజైన్ ఏ డిజైన్ అయినా ఎలా అయితే ఉందో ఆ విధంగా మీరు సూదిని అప్పుడు ఏమవుతుందంటే కింద గొలుసు కుట్టు పైన గొలుసు కుట్టు 2 రకాలు మనం వేయగలగాలి, 2 రకాలు మనకి వచ్చి ఉండాలి. అప్పుడు మనం ఫ్లవర్ షేప్ని కుట్టగలం. ఫ్లవర్ ఏంటి ఏదైనా ప్యాటర్న్ని మనం కుట్టగలం అనమాట. 2 రకాల గొలుసు కుట్లు ఫస్ట్ మీరు లైన్స్ ప్రాక్టీస్ చేయండి. లైన్స్ మీద 2 రకాల గొలుసు కుట్టు, కింద గొలుసు కుట్టు పైన గొలుసు కుట్టు, 2 రకాల గొలుసు కుట్లు వచ్చినప్పుడు మాత్రమే నెక్స్ట్ ప్రాక్టీస్ మీరు ఈ ఫ్లవర్ నేను చూపించిన ప్యాటర్న్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీరు ఇవన్నీ వేయగలిగితే డన్. మీకు ఫస్ట్ కుట్టు బేసిక్ గొలుసు కుట్టు చైన్ స్టిచ్ వచ్చేసినట్టే. అండ్ ముడి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ముడి కూడా మీరు చాలా చాలా ప్రాక్టీస్ చేయండి. మీరు ఇంత కుట్టి ముడి వేయలేకపోతే అదంతా ఊడిపోతుంది కదా. ఇంత కుట్టి ముడి వేయలేకపోతే అనవసరం, వేస్ట్ కదా. గొలుసు కుట్టు ముడి బాగా బాగా ప్రాక్టీస్ చేయండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? బాగా బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కంపల్సరీ మీకు కామెంట్స్కి రిప్లై ఇస్తాను, మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి పానీకుట్టు కూడా చూపిస్తున్నాను. అంటే యాక్చువల్గా దీనిని పానీకుట్టు అంటారనమాట. హిందీలో పానీకుట్టు, ఇంగ్లీష్లో వాటర్ ఫిల్లింగ్ కుట్టు అలా అంటారనమాట. ఎందుకంటే ఇది అలా వంకిల్గా ఉంది కదా, లైక్ వాటర్. ఇంకా దగ్గరగా వేస్తే వాటర్లా అనిపిస్తుంది అనమాట. మీరు ఎవరైనా మగ్గం వర్క్ బ్లౌజ్ చేయించుకున్నా చూసినా మీకు ఐడియా వస్తుంది. అంటే నెక్కిను డిజైన్కి మధ్యలో ఏమైనా గ్యాప్స్ వస్తే అంటే ఇంకా దగ్గరగా అనమాట. ఇది నేను కొంచెం దూరంగా వేశాను, అది ఇంకా దగ్గరగా వేస్తారు. మీకు చూస్తే కనుక ఐడియా వస్తుంది. ఇంకా దగ్గరగా వేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది బ్లౌజెస్ చాలా లుక్ తెస్తుంది ఈ కుట్టు బాగా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఆ కుట్టు అనమాట ఇది. జస్ట్ ప్రాక్టీస్ పర్పస్. ఈ గొలుసు కుట్టు కూడా ఇలా వంకీలుగా మనం ఫ్రేమ్ని కదపకుండా వేయగలిగితే మీకు బాగా వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. నేను డ్రాయింగ్ వేశాను అంటే ప్రాక్టీస్కి ఇవి నేర్చుకుంటే మీకు ఇంకా వచ్చేసినట్టే అనమాట, నీట్గా వచ్చేసినట్టే. అందుకని మెయిన్ డ్రాయింగ్సే మీకు వేసి చూపించాను. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన ఛానల్లో ఆన్లైన్ మగ్గం క్లాసెస్ వస్తాయి. నెక్స్ట్ లేటెస్ట్ డిజైన్స్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్?
మీకు దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. గొలుసు కుట్టు ఎంత దగ్గరగా వేయాలి అనేది చూపిస్తున్నాను. మీకు ఇది చూస్తే ఐడియా వస్తుందని అనుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, అంత దగ్గరగా నాట్ అనేది రావాలి. నెక్స్ట్ మన కుట్టు డబల్ గొలుసు కుట్టు, దానికి కూడా లైన్సే వేసాను. అది ఎలాగా అనేది చూపిస్తాను చూడండి, ఓకేనా. ఇప్పుడు నేను మీకు డబల్ గొలుసు కుట్టు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. డబల్ గొలుసు కుట్టుకి కాటన్ దారమే, దానినే 2 పేటలకి ముడి వేయాలన్నమాట. అంటే కొంచెం దారం తీసుకొని మధ్యలో నాట్ వేసేసుకోండి, 2 దారాలకు కలిపి. నేను చూపిస్తున్నాను కదా నార్మల్ నాట్, మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను. అలా నార్మల్ నాట్ వేసేసుకొని ఇప్పుడు 2 దారాలు వస్తాయి కదా పట్టుకుంటే మనం. ఇప్పుడు ఇటు సైడ్ లాగిన దారాన్ని కూడా 2 దారాలని ఒకటే సైడ్కి పెట్టుకోండి. అర్థమవుతుందా? అలా పెట్టుకున్న తర్వాత మనం స్టార్ట్ చేయాలి. మొన్న ఓన్లీ సింగిల్ దారం లాగాం కదా, ఇప్పుడు ఎట్ ఏ టైం ఒకటేసారి 2 దారాలని పైకి లాగి నాట్ వేయాలి. అలా గొలుసు వేస్తూ ఉండాలి, 2 దారాలతో గొలుసు వేస్తూ ఉండాలన్నమాట. అదే డబల్ గొలుసు కుట్టు. డబల్ దారంతో వేస్తాం కాబట్టి డబల్ గొలుసు కుట్టు అన్నారనమాట. లావు సూదే యూజ్ చేయండి. లావు సూది అయితేనే మనం 2 దారాలని పైకి లాగగలం, నాట్ వేయగలం, గొలుసు కుట్టగలం. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఫస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే అదే విధంగా సేమ్, కాకపోతే ఇక్కడ మనం 2 దారాలని ఒకటేసారి పైకి లాగుతాం, మళ్ళీ దించుతాం, లాగుతాం, దించుతాం, లాగుతాం. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? అదే ప్రాసెస్లో మనం 2 దారాలని చెయ్యాలి. ఫస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే ఒక దారంతో ఎలా చేస్తామో ఇక్కడ 2 దారాలతో చేస్తాం. డబల్ గొలుసు కుట్టు నేను కుడుతున్న విధంగా దగ్గరగా వేయాలి. ఏదైనా మనం దగ్గరగానే వేయాలి. స్టార్టింగ్ మీకు రానప్పుడే దూరం, తర్వాత దగ్గరగా వేయాలి. ఇది మొత్తం అయిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నేను చూడండి ఫ్రెండ్స్, నేను 2 లైన్స్ కంప్లీట్ చేశాను డబల్ గొలుసు కుట్టు. మీకు జూమ్లో చూపిస్తున్నాను, అర్థమవుతుంది అనుకుంటున్నాను జూమ్లో చూపిస్తున్నాను కాబట్టి. ఫస్ట్ నేను దూరంగా వేశాను, మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. దూరం టాకా వేశాను ఫస్ట్. ఆ తర్వాత దగ్గరగా టాకా వేశాను మొత్తం అంతా. ఇలా దగ్గరగా టాకా వేయడం మీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఫినిష్ పర్ఫెక్ట్గా వస్తుందని అర్థం. జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. దగ్గరగా టాకా వేశాను, దగ్గరగా ప్లస్ దూరంగా 2 రకాలుగా. మీకు అర్థమవడం కోసం ఇలా వేసి చూపించాను. మీకు క్లారిటీ ఇవ్వడం కోసం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది సింగిల్ దారంతో వేసింది, నెక్స్ట్ ఇది డబల్ దారంతో వేసింది. సింగిల్ దారంతో వేసింది సన్నగా వస్తుంది, డబల్ దారంతో వేసింది కొంచెం లావుగా వస్తుంది. మీకు ఇంకా క్లియర్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దగ్గరగా చిన్నగా ఇలా గొలుసు వేయాలన్నమాట. పెద్దగా ఫస్ట్ వేసుకొని రాకపోతే మెయిన్ దగ్గరగా వేయాలన్నమాట. మీరు దగ్గరగా టాకా వేస్తేనే మీకు మగ్గం వరకు గొలుసు కుట్టు బాగా వచ్చినట్టు. అర్థమవుతుంది ఫ్రెండ్స్? చాలా దగ్గరగా నాటు వేయాలి. డబల్ దారంతో అయితే ఇలా ఉంటుంది దగ్గరగా నాటు వేసినప్పుడు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇలా నేను చూపిస్తున్నట్టుగా దగ్గరగా నాటు వేస్తే మీకు బాగా అందంగా ఉంటుంది బ్లౌజెస్ మీద కుట్టినప్పుడు. దూరంగా వేస్తే లుక్ ఉండదు. నేర్చుకోవడానికే దూరం వేసేది మనం. అర్థమవుతుంది కదా? సో ఈ విధంగా నేను ఈ డిజైన్స్ అన్నీ ఇలా ప్యాటర్న్స్, లైన్స్ మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి బాగా. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు మీకు చెప్పినట్టుగా ఫస్ట్ గొలుసు కుట్టుని ఫస్ట్ లైన్స్ మీద బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను చూపించిన డిజైన్స్ అన్ని డ్రాయింగ్ వేసుకొని నీట్గా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అదేవిధంగా డబల్ గొలుసు కుట్టు కూడా ఫస్ట్ లైన్స్ మీద దూరంగా టాకాలు వేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే 2 దారాలు రాగడం కష్టమవుతుంది. సింగిల్ దారంతో వేయడం ఈజీనే, బట్ ఇలా 2 లాగడం ఒకటేసారి ఎట్ ఏ టైం 2 దారాలతో గొలుసు కుట్టడం కొంచెం కష్టమవుతుంది అనమాట. బట్ అయినా కానీ మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్. ఎందుకు ఇన్నిసార్లు నేను చెప్తున్నానంటే ప్రాక్టీస్ చేస్తేనే ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.